of God. దేవుని రాజ్యమే. Now come, what Jesus Christ has given us to teach the people. రండి, మరి ప్రజలకు బోధించడానికి ప్రభువైన యేసయ్య మనకి ఏం అందించాడు? Matthew chapter 28 verse 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 to 20. 18 నుండి 20 వచనాలండి. Matthew chapter 28 verse 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. And Jesus came and spake unto them, saying, All power is given unto me in heaven and in the earth. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you. And lo, I am with you always, even unto the end of the world. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Here Jesus Christ very plainly says, make disciples. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చాలా సుస్పష్టంగా మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి అని చెబుతున్నాడు. Jesus Christ has not given us the job to make believers. యేసుక్రీస్తు ప్రభు మనకు ఇచ్చిన ఉద్యోగం విశ్వాసులను తయారు చేయడం కాదు. Now there are millions of believers. కోటాను కోట్ల కొలది విశ్వాసులు ఉన్నారు. And you are going to see millions of believers in hell. మరి కోటాను కోట్ల విశ్వాసులను మనం పరలోక రాజ్యంలో చూడబోతున్నాం. Millions in hell. కోటాను కోట్ల మంది విశ్వాసులను నరకంలో చూడబోతున్నాం. One of the believer you are going to see in hell is the devil. మరి వారిలో ఒక విశ్వాసైన వ్యక్తిని చూడబోతున్నది ఏమిటంటే దెయ్యాన్ని నరకంలో. Are they believers or not? మరి వారు విశ్వాసులా కారా? Tell me. చెప్పండి. Do they believe in God? ఏమండి, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినారా లేదా? Tell me. చెప్పండి. Yes, they believe and tremble that Jesus Christ is God. అవునండి, వారు యేసు ప్రభు ఒక్కడే దేవుడని నమ్మి ఉనికారు. Tell me, devils believe that Jesus can heal or not? మరి చెప్పండి, మీరు దెయ్యములు యేసు ప్రభు మరి ముట్టి స్వస్థపరచని నమ్మాయా? Tell me. చెప్పండి. Do the devils believe that Jesus can heal the sick? మరి రోగులైన వాళ్ళను ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడని దెయ్యాలు నమ్మినాయా? Do they believe? ఏమండి, అవి నమ్మినాయా లేవా? They believe. అవి నమ్మాయండి. Do they believe that Jesus Christ rose again from the dead? మరి అవి ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడని నమ్మినాయా? Tell me. చెప్పండి. Devils believe that Jesus rose again from the dead? మరి ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడని దెయ్యాలు నమ్మాయా? Yes, they believe. అవునండి, నిశ్చయంగా అవి నమ్మాయి. Do the devils believe that Jesus can raise the dead? మరి మృతులైన వారిని యేసు ప్రభు లేపుతాడని దెయ్యాలు నమ్మాయా? Tell me. చెప్పండి. Huh? Do they believe? ఏమండి, అవి నమ్మాయా? నమ్ముతున్నాయా? Yes, they believe. అవునండి, అవి నమ్ముతూనే ఉన్నాయి. So we have so many believers today. మరి ఈనాటి దినాల్లో అనేక మంది విశ్వాసులు మనకున్నారు. They believe that Jesus can heal. వారు నమ్ముతున్నది ఏమిటంటే యేసయ్య బాగు చేస్తాడు. They believe that Jesus can hear my prayer. మరి వాళ్ళు నమ్ముతున్నది ఏమిటంటే యేసు ప్రభు నా ప్రార్థన వింటాడు. They believe that Jesus can remove my sorrow. ఇదిగో నాకున్న విచారాలన్నీ యేసు ప్రభు తొలగిస్తాడని నమ్ముతున్నారు. They believe that Jesus Christ raised from the dead. మరి యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచాడని వాళ్ళు నమ్ముతున్నారు. They believe that Jesus can do miracles. మరి యేసు ప్రభు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నమ్ముతున్నారు. Do you say that they will go to heaven? మరి అలా చెప్పుతున్న వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. And they go to heaven? Do you think that they will go to heaven? ఏవండి, వాళ్ళు మరి నరకానికి వెళ్తున్నారని go to heaven. ఆ పరలోకానికి వెళ్తారని నమ్ముతున్నారా? See, they believe that Jesus raised the dead. చూడండి, వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడని నమ్ముతున్నారు. Who? ఎవరండి వారు? Devil. దెయ్యాలు. They believe Jesus can raise the dead.
మరి మృతులలో నుండి మృతులను యేసుప్రభు లేపుతాడని వారు నమ్ముతున్నారు. They believe that Jesus can heal. వాళ్ళు నమ్ముతున్నది ఏమిటంటే యేసుప్రభు రోగులను బాగు చేస్తాడు. They believe that Jesus is the only true God. మరి వారికి తెలిసింది ఏమిటంటే యేసుప్రభు ఒక్కడే నిజమైన దేవుడని. With this belief, can they go to heaven? మరి ఇలాంటి విశ్వాసముతో వాళ్ళు పరలోకానికి వెళ్ళగలుగుతారా? Tell me. చెప్పండి. No. లేదండి. So if they cannot go to heaven, how these people can also go to heaven? మరి అలాంటి వారే పరలోక రాజ్యములో ప్రవేశించలేకపోతే ఈ విధంగా ఉన్న ప్రజలు ప్రవేశించగలుగుతారా? Devils who believe that Jesus is God. మరి దెయ్యములే యేసుప్రభు దేవుడని నమ్ముతున్నప్పుడు, Devils believe that Jesus can heal. మరి దెయ్యములు యేసుప్రభు బాగు చేస్తాడని బాగా ఎరిగినప్పుడు, Devils believe that Jesus can raise the dead. మరి చనిపోయిన వారిని యేసుప్రభు లేపుతాడని దెయ్యాలు నమ్ముతున్న వేళ, If they cannot go to heaven, మరి అవే పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతే, how people who believe that Jesus can do all these things will go to heaven? మరి ఏ విధంగా ప్రజలు ఇవన్నీ కూడా చేస్తాడు అని నమ్ముతున్న వాళ్ళు పరలోక రాజ్యములో ప్రవేశించగలరు? No, they cannot go. లేదండి, వాళ్ళు ఎంత మాత్రం పరలోకంలో ప్రవేశించరు. Heaven is not for believers. పరలోక రాజ్యం అనేది విశ్వాసుల కొరకు కాదండి. Heaven is for disciples. పరలోక రాజ్యము శిష్యులకు చెందినది. How many of you heard that? ఎంతమంది ఈ మాట మీలో ఆలకించారు? Heaven is not for believers. పరలోక రాజ్యము విశ్వాసుల కొరకు కాదు. Heaven is for disciples. పరలోక రాజ్యము శిష్యుల కొరకే. Those who are willing to pay the price to become a disciple, they will go to heaven. ఎవరైతే శిష్యుడుగా ఉండడానికి కావలసిన వెలను చెల్లించడానికి సిద్ధపడతాడో ఆ శిష్యుడే పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతాడు. Don't be fooled thinking that all believers will go at the trumpet. మరి బూర శబ్దం వినగానే విశ్వాసులందరూ పొలోమని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని వెర్రి వాళ్ళలాగా నమ్మకండి. There are plenty of believers today. అనేక మంది అత్యధిక సంఖ్యాకులైన విశ్వాసులు ఉన్నారు ఈ దినాల్లో. Some friends believe that Tirupati can do, or Honorable Tirupati can do all things. మరి కొంతమంది ప్రజలు మరి తిరుపతి ఏదైనా చేయగలని నమ్ముతున్నారు. Some people think that Shabarimala Ayyappa will do all those things. మరి కొంతమంది ఏమో శబరిమల అయ్యప్ప కూడా ఎంతో చేయగలని నమ్ముతున్నారు. Some people think that Velangani Mata will do all things. మరి కొంతమంది ఏమో వెలాంగని మాత కూడా అనేక కార్యాలు చేస్తుందని నమ్ముతున్నారు. Some people with Jesus can also do all things. మరి కొంతమంది ఏమో యేసు ప్రభువు కూడా అనేక కార్యాలు చేస్తాడని నమ్ముతున్నారు. Therefore they come here and take baptism and speak something and then say, oh, I am going to heaven. మరి అలాంటి వాళ్ళు ఈ చోటికి వస్తారు, బాప్తిజం తీసుకుంటారు, ఏదో మాట్లాడేస్తారు, ఇక పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని నమ్మేస్తుంటారు. You know who all speaking unknown tongue? మరి మీకు తెలుసండి ఎవరు అన్య భాషల్లో మాట్లాడతారో? Rock and roll people speaking in unknown tongue. ఈ రాక్ అండ్ రోల్ నాట్యం చేసే వాళ్ళందరూ కూడా అన్య భాషలు మాట్లాడతారు. And if you go to some Hindu satsang, several people they start speaking in tongues. మరి అనేక హైందవ సత్సంగ సభలకు మీరు వెళ్ళి చూసినట్లయితే హైందవ సహోదరులు కూడా పప్ప అని వాళ్ళు అన్ని భాషలు మాట్లాడుతుంటారు. If you go to Sikh temple, they will also speak in tongue and prophesy. మరి సిక్కు గురుద్వారాలకు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ప్రవచిస్తూ ఏదో పలుకుతూనే ఉంటారు. So you go to everywhere these days. This has become a fashion. ఈనాటి దినాల్లో మీరు ఏ చోటికి వెళ్ళి చూసినా కూడా ఇది ఒక వేషమైపోయింది. Unknown tongue has become a fashion now. అన్య భాషలు అనేవి ఒక వేష భాషలాగా మారిపోయింది. That has become a fashion now. మరి టక 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 తట 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 పట 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 అని ఏదో ఒక అన్య భాష ప్రవేశిస్తోంది Everywhere. ప్రతి చోటండి. So you believe in Christ. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచినట్లయితే you believe in Christ that Jesus can do all things. మరి యేసు ప్రభు అన్ని కూడా చేయగడని నమ్మినట్లయితే you are believing that. మీరు ఆ మాట నమ్ముతూ ఉన్నారు. And you also speak in tongue takata. మరి మీరు కూడా నమ్మిన వారిలాగా టకటప టపటకాప అని మీరు అన్య భాషలు మాట్లాడుతున్నారు. Many Hindus go and take bath in the river Ganga.
మరి అనేక మంది హైందవులు వెళ్లి గంగానదిలో స్నానం ఆచరిస్తున్నారు. They take every year. మరి ప్రతి ఏడాది కూడా వాళ్ళు అలాగా ఆచరిస్తున్నారు. But you take baptism once. కానీ మీరేమో ఒక్కమారే బాప్తిసం తీసుకుంటున్నారు. So you have taken baptism also. మీరు కూడా బాప్తిసం తీసేసుకున్నారండి. So you believe in Jesus Christ. మీరు యేసు ప్రభునందు నమ్మిక ఉంచుతున్నారు. You take baptism just like others take bath in the river. మరి ఇతరులు ఎలాగైతే మరి ఇతర నదులలో స్నానం ఆచరిస్తారు అలాగే బాప్తిసం తీసేసుకుంటున్నారు. You also speak in tongue like others speak. Asharam Bapu and all speak in tongue. You also speak in tongue. మరి ఆషారం బాపు అన్య జనుల వలె ఇతరుల వలె మీరు కూడా అన్య భాషలు మాట్లాడేస్తున్నారు. And you are waiting for the trumpet. మీరేమో మరి బూర శబ్దం ఎప్పుడు వినబడుతుందా అని ఎదురు చూస్తున్నారు. You think that you will go. మీరు అనుకుంటున్నది ఏంటంటే మేము వెళ్తాం. No, you will not go. లేదండి, మీరు ఎంత మాత్రం వెళ్ళలేరు. Don't be deceived. మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. You have to become a disciple. మీరు శిష్యులుగా మారవలసి ఉంది. Jesus Christ has not given us the command to make believers. మరి ప్రభువైన యేసు క్రీస్తు మనకు ఆజ్ఞాపించినది కేవలం విశ్వాసులను తయారు చేయడం కాదు, but to make disciples. కానీ శిష్యులను సిద్ధపరిచే పని. And how a person can become disciple, Jesus clearly taught us. మరి ఏ విధంగా ఒక మనుష్యుడు ప్రభువైన యేసుకు శిష్యుడిగా మారగలడో స్పష్టంగా ప్రభు సెలవిచ్చాడు. Luke chapter 14 verse 25 to 33. మరి లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుండి 33 వచనాలండి. Luke 14 verse 25 to 33. లూకాసు వార్త 14వ అధ్యాయము 25 వచనం నుండి 33 వచనాలండి. And there went a great multitude with him, and he turned and said unto them, If any man come to me, and hate not his father and mother and wife and children and brethren and sisters, and his own life also, he cannot be my disciple. And whosoever doth not bear his cross and come after me cannot be my disciple. For which of you, intending to build a tower, sitteth not down first and counteth the cost, whether he have sufficient to finish it? Thus happily, after he hath laid the foundation and is not able to finish it, all that behold it begin to mock him, saying, This man began to build and was not able to finish it. Or what king going to make war against another king sitteth not down first and consulteth with whether he be able with 10,000, or meet him and cometh against him with 20,000, or else while he other is yet great way off, he sendeth an ambassage and desireth conditions of peace. So likewise, whosoever he be of you that forsaketh not all that he hath, he cannot be my disciple. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టించగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనిన ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తన కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించుడా. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. Here Jesus Christ speaks in a very plain language.
ఇక్కడ ప్రభైన యేసుక్రీస్తు చాలా సులభ శైలిలో నేర్పిస్తూ ఉన్నాడు. Verse 25 says, there went great multitudes with him, and he turned and said unto them. మరి 25 వచనంలో రాయబడింది ఏమిటంటే, అక్కడ బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు వారి తట్టు తిరిగి మాటలు చెబుతున్నాడు. He is speaking to a big multitude. ఆయన గొప్ప జన సమూహమును సంబోధించి చెబుతున్నాడు. And what he says? ఆయన చెబుతున్నది ఏమిటంటే, if any man want to become my disciple, ఎవడైనను నా శిష్యుడు కాగోరిన ఎడల, he has to forsake everything. అతడు తనకు కలిగినదంతయు త్యజించవలసి ఉంది. Then he tells an example. దాని కొరకై ఆయన ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. If a man want to make a building, మరి ఒక మనుషుడు గోపురము కట్టగోరిన ఎడల, first what he does? మొట్టమొదట ఆయన చేస్తున్నది ఏమిటి? He sit down and start counting the cost. మరి అతడు కూర్చుండి కట్టబోయే గోపురానికి కావాల్సిన వెల ఎంత ఉంటుంది అని లెక్క చూసుకుంటాడు. How much money I have? ఎంత ధనం నా యొద్ద ఉంది. He sit down and count. అతడు కూర్చుండి ధనమును లెక్కెట్టుకుంటాడు. In the same way, అదే ప్రకారముగా, listen carefully. ఏమండి ఇక్కడ If a జాగ్రత్తగా, person want to become a follower of Jesus Christ, ఒక మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడుగా కోరిన ఎడల, if you person want to become a disciple of Christ, మరి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఏ మనుషుడైనా శిష్యుడు కాగోరిన ఎడల, he should sit down. అతడు కూర్చోవాలి. He should make his mind. మరి అతడు తన మనస్సును సిద్ధపరచుకోవాలి. What type of mind? మరి ఎలాంటి మనస్సు అండి? If I become the disciple of Jesus, I'll get this property, I'll get that property, I'll get this blessing, I'll get that marriage. మరి యేసు ప్రభు యొక్క శిష్యుడుగా గురిన ఎడల నేను ఇదిగో ఆస్తిని సంపాదించుకోవాలి, ఈ పాస్తిని సంపాదించుకోవాలి, ఇదిగో దీన్ని పొందుకోవాలి, దాన్ని బావుకోవాలి, దాన్ని చేజిక్కించుకోవాలని ఆయన మనసు సిద్ధం చేసుకుంటాడు. He thinks, if I follow Jesus Christ, I'll get a good job. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తును వెంబడింపగోరితే నాకు చక్కటి ఉద్యోగం వచ్చేస్తుంది. If I follow Jesus Christ, all my sickness will go away. ఇదిగో యేసు ప్రభువును గనుక వెంబడించగోరితే నాకున్న రోగ రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. If I follow Jesus Christ, all the problem between me and my husband will be over. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తును వెంబడింపగోరినలా నాకు నా భర్తకున్న సమస్త భేదాభిప్రాయాలన్నీ ఇలాగే తొలగిపోతాయి. If I follow Jesus Christ, all my poverty will go away. ఇదిగో ఏ ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించగోరితే నాకున్న దారిద్ర్యం అంతా కూడా ఇక తొలగిపోతుంది. He start writing. ఇక రాయడం ఆరంభించేస్తాడు. If I believe Jesus Christ, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే, if I become his disciple, నేను ఆయన శిష్యుని అయినట్లయితే, number one, all my problems will be over. మొదటి సంగతి ఏమిటంటే నాకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. Number two, all my poverty will be over. రెండవదిగా నాకున్న బీదరికం అంతా తొలగిపోతుంది. Number three, my family problem will be over. మూడవదిగా నా కుటుంబ సమస్యలన్నీ పటాపంచలవుతాయి. Number four, I'll get a good job. నాలుగవది ఏమిటంటే చక్కని ఉద్యోగం ఒకటి దొరుకుతుంది. And I'll get a good business. ఇక ఐదవది నా మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం దొరుకుతుంది. What a wonderful thing. ఎంత అద్భుతమైన సంగతి ఇది. I will believe in Jesus Christ. నేను యేసు ప్రభునందు ఇక విశ్వాసం ఉంచేస్తా. Is it like that? ఏమండి అలాంటి వైఖరి ఉందా మీలో? No. లేదండి. If you become a disciple, నీవు శిష్యుడవు కాగోరిన ఎడల, I have to forsake my house. నాకున్న ఇంటిని నేను త్యజించాలి. I have to forsake my husband. నా భర్తను నేను త్యజించాలి. I have to forsake my wife. నా భార్యను కూడా త్యజించాల్సిందే. I have to forsake my children. నా పిల్లలను కూడా వదిలేయాల్సిందే. I have to forsake all. I have to forsake everything. నాకున్నదంతా కూడా త్యజించాల్సిందే. Understood? ఏమండి అర్థమవుతుందా? Then comes to a decision. అప్పుడు వస్తుంది మీ తీర్మానం అనే సంగతి. How many of you understood that? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారండి? చేతులెత్తి చూపెట్టండి. I am teaching you the true word of God. నేను మీకు నిఖార్సైన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. When you become a disciple of Jesus Christ, you are not going to get anything. నీవు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండగోరుతావో ఏది కూడా పొందుకో.
whatever things you have to leave. ఏవేవైతే నీవు కలిగి ఉన్నావో వాటన్నింటికి కూడా తిలోదకాలు ఇవ్వాల్సి వస్తుంది. If you have good health, ఒకవేళ నీకు మంచి ఆరోగ్యం ఉన్నట్లే that will also go away. అది కూడా పోతుందండి. Your husband and wife living very happily, భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తుంటే quarrel will come there also. అక్కడ గొడవలు కూడా మొదలవుతాయండి. Children are living obediently. మరి పిల్లలు అతి విధేయులై మసులుకుంటున్నారు. Then if you become a disciple, trouble will start among the children and parents. ఎప్పుడైతే నీవు యేసు ప్రభు శిష్యుడుగా అవుతావో ఇక తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య గొడవలవుతాయి. You are living very friendly with your neighbor. మీ పొరుగు వారితో ఎంతో స్నేహభావంతో మీరు మసులుకుంటావు. But when you become disciple, quarrel will start. కానీ ఎప్పుడైతే యేసయ్య శిష్యుడవైపోతావో ఇక గొడవలు. You live with your neighbors and your relatives very friendly. మరి మీ ఇరుగు పొరుగు వారితో మీ బంధువులతో ఎంతో ప్రీతితో మసులుకుంటూ ఉంటావు. Then your the relatives say, "Oh, he's a very good man. He is our leader." మీ బంధువులందరూ అదే మాటగా ఈయన ఎంతో మంచివాడండి, ఈయన మన నాయకుడయ్యే వ్యక్తి అండి అని అంటారు. And after you become disciple, కానీ నీవు ఎప్పుడైతే యేసయ్య శిష్యుడవైపోయావో, "Oh, he's a dirty man. Push him out." ఇదిగో భలే చెడ్డవాడండి, బయటికి త్రోసేయండి అని అంటావు. Are you ready for this? ఏమండి దీని కొరకు సిద్ధపడి ఉన్నారా? మరి if you are ready, then only you can become a disciple. నీవు ఈ విధంగా ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు మాత్రమే యేసు ప్రభు శిష్యుడుగా ఉండగలుగుతావు. If not, ఒకవేళ లేనట్లయితే you come into Jesus Christ, నీవు యేసు యొద్దకు వచ్చేస్తావు. just like Lot, you will see which place is good. మరి లోతు వలే ఏ చోటు రమ్యంగా ఉందో ఇక ఈ దృష్టి సారిస్తావు. Started for Canaan. ఇదిగో కనాను కొరకేమో యాత్ర ఆరంభించావు. Looking here and there, which place is good? కానీ ఇటు అటు ఎటు రమ్యంగా ఉందని నీ కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. And you will go to your Canaan, that is Sodom and Gomorrah. మరి నీవు నీ కనానైన సొదొమ గొమొర్రాకు చేరుకుంటావు. Thousands of pastors have gone to Sodom and Gomorrah. వేల కొలది మంది పాస్టర్లు ఇలాంటి సొదొమ గొమొర్రా అనే స్థావరాన్ని చేరుకున్నారు. Thousands and lakhs of believers are marching to Sodom and Gomorrah. వేల కొలది లక్షల కొలది మంది విశ్వాసులు సొదొమ గొమొర్రా దిశ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. That is their Canaan. అదే వారి కనాను కాబోతోంది. But few Abrahams are looking for the city of God. కానీ కొద్ది మంది అబ్రహాములే దేవుని పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. For that Abraham, even after reaching the Canaan, he lives in the tent. మరి అలాంటి అబ్రహాము కనానుకు చేరుకున్న పిదప కూడా పరదేశి వలె ఆయన జీవనాన్ని గడిపాడు. So in the church today, majority are going to Sodom and Gomorrah. అందుకే ఈనాటి సంఘాల్లో అత్యధిక మంది ప్రజలు సొదొమ గొమొర్రానే తమ కనాను చేరుకోబోతున్నారు. Majority of the pastors are believers only. అత్యధికమైన పాస్టర్లైన వాళ్ళు విశ్వాసులుగానే ఉండబోతున్నారు. They have not become disciples. వారు యేసు ప్రభు శిష్యులు కావడం లేదు. If you have to become a disciple, నీవు ఒకవేళ యేసయ్య శిష్యుడవు కాగోరితే you have to sit and count. నీవు చక్కగా కూర్చొని లెక్క చూసుకోవాలి. What I'll have to give up. నేను ఏదేది త్యజించాలి. What I have to give up. ఏది నేను వదలాల్సింది. I have to give away my wife. ఇదిగో నా భార్యను త్యజించాల్సిందే. My father and mother. నా తల్లిని తండ్రిని కూడా త్యజించాల్సిందే. My children. నా పిల్లలను సహా. And I have to give my body also. అంత మాత్రమే కాకుండా నా దేహాన్ని కూడా సమర్పణ చేయవలసి ఉంది. I have to forsake my own body also. నా స్వంత శరీరమును కూడా నేను త్యజించవలసి ఉంది. And then I have to carry a crushing cross. అలాగే నన్ను నలగగొట్టే సిలువను కూడా నేను మోయవలసి ఉంది. Not only forsaking everything, సమస్తమును కూడా త్యజించడం మాత్రమే సరిపోదు. but I have to carry a crushing cross. కానీ నన్ను నలగగొట్టే విరగగొట్టే ఆ సిలువను కూడా మోయవలసి
చెల్లించవలసి ఉంది. Then only I can be a disciple. అప్పుడు మాత్రమే నేను యేసయ్య శిష్యుడను అవ్వగలుగుతాను. Friends, it is not happy going heaven. స్నేహితులారా, ఇక సంబరమే సంబరం అనుకుంటూ పరలోకములో ప్రవేశించడం కాదండి. It is not singing hallelujah, hallelujah going heaven. ఇదిగో హల్లెలూయా హల్లెలూయా అంటూ పాటలు పాడుతూ ప్రవేశించేది కాదు It పరలోక is రాజ్యం. not telling duplicate ta 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 going heaven. నకిలీ టకటక టెపటప అని చెప్పే అన్య భాష కాదు పరలోక రాజ్యంలో It చేర్చేది. is not jumping and dancing going to heaven. ఏదో గెంతడం మరి దుమకడం లాంటిది కాదు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే. For everyone who is going to go to heaven has to pay a heavy price. మరి ప్రతి ఒక్కరు ఎవరైతే పరలోక రాజ్యంలో ప్రవేశించగోరుతారో తమకు కలిగిన ప్రతి దాన్ని త్యజించవలసి ఉంది. They have to give a heavy price. వారు గొప్ప వెలను చెల్లించవలసి ఉంది. Without paying price, you cannot become a disciple. వెలను చెల్లించలేకుండా నీవు యేసు ప్రభు శిష్యుడవు ఎంత మాత్రము కాజాలం. Don't be fooled thinking that if I believe, I'll go to heaven. వెర్రివాని వలె ఇదిగో నేను విశ్వాసం ఉంచినట్లయితే ఇక పరలోక రాజ్యానికి చేరుతానని తలంచబోకు. Then the number one person should go are all the devils. మరి అలాంటి పరిస్థితి కనుక దాపురిస్తే మొట్టమొదటి వరుసలో పరలోక రాజ్యంలో ప్రవేశించే శ్రేణి ఏమిటంటే దెయ్యముల శ్రేణి. Oh, they believe and tremble. వాళ్ళు నమ్మి వణుకుచూ ఉన్నారు. But those who pay the price will go to heaven. కానీ ఎవరైతే దాని కొరకైన వెల చెల్లిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. Why God is taking